బేసిక్ పాయింట్ ఏంటంటే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన ఇలా ఉండేది. ఎప్పటి సీతారాం శాస్త్రి మా నాన్న మీరే చంపారు, ఇది పిడికిలి, ఇది పంజా, ఇలా ఉండేది. ఇంతే ఉంటది ఆయన లెవెల్. అరిసేయడాలు అలాగే ఎప్పుడు మాట్లాడాల. వీళ్ళంతా క్రియేట్ చేసింది ఇది. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆ అని ఎప్పుడు అనడం నేను ఎప్పుడు చూడలేదు. ఆయన యాక్టింగ్ ఆయనదే ఉంటది. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఇమిటేషన్ కోసం చేయాలని వాళ్ళకి ఉంటాయి, కానీ అలా ఎప్పుడు వాళ్ళు ఉండరు క్యారెక్టర్స్. అంటే మీకు బాగా నచ్చిన హీరో మెగాస్టార్ గారు కాకుండా ప్రభాస్. మరి మీరు మిమిక్రీ చేస్తారు ప్రభాస్ అదే మా కోసం ప్రేక్షకుల కోసం. సరే ఓకే, ప్రభాస్ గారు మిమిక్రీ అంటే ఇప్పుడు ఆయన యాక్చువల్లీ హీరోస్ అందరూ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క మిమిక్రీ అంటే చేసేవాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవాలి. ప్రభాస్ గారు స్టార్టింగ్ వచ్చినప్పుడు వాయిస్ వేరేలా ఉంది, ఇప్పుడు ఆయన అదంతా లయన్ లాగా రోరింగ్ లా వస్తుంది. సో స్టార్టింగ్ వచ్చినప్పుడు అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన ఇలా ఉండేది. ఈ టర్న్ బుజ్జిగాడు నుంచి ఇంకొక ఛత్రపతి మీరు చెప్పింది. అవును, ఇప్పుడు బుజ్జిగాడుకి వచ్చినప్పుడు అది కంప్లీట్లీ మారిపోయింది. అది ఎట్లా మారింది? బుజ్జిగాడు బాగున్నావు డార్లింగ్, ఓల్వో బస్ లో మంచి దిట్టంగా ఉన్నావు, నా చాసీ నెంబర్ చూస్తావా, ఎస్సూజీ ఇంజిన్, హార్స్ పవర్ ఎక్కువ, రై 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 అంటది, ఇలా ఉండేది. ఇప్పుడు బాహుబలికి వచ్చేటప్పటికి అమరేంద్ర బాహుబలి అను నేను అశ్లేష ప్రజల ధన మాన సంరక్షకుడినై ఉంటానని ఇలా మారి. సో వాళ్ళ వాయిస్ మోడ్యులేషన్స్ ఉన్నాయి. అసలు మీరు చెప్పడం అనేది ఆ వేరియేషన్స్ చాలా సూపర్ గా చెప్పారు. ఒక్కొక్కరు ఏంటంటే ఒక ఫ్లో లో వెళ్ళిపోతారు మిమిక్రీ చేసే వాళ్ళు. వీలైతే ప్రేమితోడు పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇంత వేరియేషన్స్ ఉన్నాయి ప్రతి సినిమాకి. వాళ్ళు చాలా కేర్ చేసే మిమిక్రీ ఆర్టిస్టులు ఎలా చేస్తారంటే ఓన్లీ అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన అది కొంచెం లాగ్ చేస్తూ ఉంటారు. సో అట్లా. సో కానీ వాళ్ళ స్టైల్స్ చాలా వరకు మార్చుకుంటానే ఉంటారు. అది నేను అబ్జర్వ్ చేశాను. మోడ్యులేషన్స్ ఇచ్చారు ప్రతి సినిమాలో, ప్రతి మోడ్యులేషన్ వాళ్ళ బాడీతో పాటు వాళ్ళ వాయిస్ కూడా. ఇప్పుడు నేను చెప్తుంటే మీరే చెప్పేస్తున్నా సినిమా పేరు ఇది గుర్తుండిపోతాయి. కానీ వాళ్ళ వాయిస్ లు అన్ని మారినాయి ఫస్ట్ నుంచి. ఇప్పుడు మహేష్ బాబు గారు నిజంలో తీసుకుంటే ఎప్పటి సీతారాం శాస్త్రి మా నాన్న మీరే చంపారు, ఇది పిడికిలి, ఇది పంజా, ఇలా ఉండేది. ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోయింది. సో ఇట్లా వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళతో పాటు వారితో వస్తున్నాయి. మీకు ఈ యాక్టర్ తో నటించాలి అన్న కోరిక ఏమైనా ఉందా? ధనుష్ గారు వావ్. ఈ మధ్య కాలంలో ఆయన నిర్మాతగా, దర్శకుడుగా ఆయన కూడా మీలాగా మల్టీ టాలెంటెడ్ గా వాళ్ళని చూసి మీరు అవుతారు. కరెక్టే. అది ధనుష్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం అండి. అంటే ఎందుకో తెలీదు, ఆయన చాలా న్యాచురల్ గా వాళ్ళు ఏంటంటే అంత పెద్ద స్టార్ అయినా కూడా ఆయన ఒక పెద్ద సినిమా చేస్తాడు, హాలీవుడ్ కి వెళ్తాడు, బాలీవుడ్ కి వెళ్తాడు, మళ్ళీ వచ్చి చిన్న సినిమాలు కూడా చేస్తాడు. ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ అంటే ఒక యాక్టర్ గా నాకు అది చాలా ఇష్టం. అండ్ ఆయన యాక్టింగ్ కూడా మనం చాలా ఇన్వాల్వ్ అయిపోతాం సినిమాలో. ఒకప్పుడు ఆయన చాలా ఎక్కిరించారు, కానీ నాకు అప్పటి నుంచి కూడా బాగా ఇష్టం. సో ఆయన ధనుష్ గారు, సూర్య గారు అంటే బాగా ఇష్టం. సో వాళ్ళిద్దరు బాగా ఇష్టం అండి నాకు. ఈయన పెట్టి సినిమా తీయాలి అన్న కోరిక ఉంటది కదా. నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే అంటే సబ్జెక్ట్ వైజ్ నేను సెలెక్ట్ చేసుకుంది రామ్ చరణ్ గారితో. అది ఒకప్పుడు సినిమాకి సీక్వెల్ అది. సో వన్స్ ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పిన తర్వాత లేదండి ఇప్పుడైతే ఎందుకంటే అది చేస్తే చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. లైక్ మర్చిపోకండి అప్పుడు కూడా దాత్రి టీవీ డెఫినెట్ గా అండి. అదే దాత్రి ఛానల్ కి నేను మళ్ళీ వస్తాను. ఒకవేళ ఎన్ని హిట్స్ ఇచ్చినా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ. అంటే అసలు ఈశ్వర్ గారు ఎక్కడ నేటివ్ ప్లేస్? నాది విజయవాడ అండి. ఎక్కడ? విజయవాడలో 1 టౌన్. అంటే చదువు అంతా అక్కడే అయిందా? చదువు అంతా ఇలానే అంటే నేను యావరేజ్ స్టూడెంట్. బట్ అప్పుడు కూడా నా టీచర్స్ అందరూ కల్చరల్ వచ్చిందని అంటే ఫస్ట్ నా నేమ్ ఉండేది. డ్రాయింగ్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, నా పేరు ముందు ఉండేది. సో అట్లా అంటే నా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అని చెప్పాలి. అది మెయిన్ ఉండాలి. అంటే సినీ పరిశ్రమ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. నేను చాలా వరకు చెప్పొచ్చు, చాలా మంది పేరెంట్స్ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ వెరీ రిచ్ అని. రిచ్ అంటే నా ఉద్దేశంలో మనీ కాదు. నా పేరెంట్స్ కూడా నన్ను రిచ్ గా పెంచారు. ఎలా అంటే వాళ్ళు టైం ఇచ్చారు, సింగిల్ సెకండ్ కూడా నన్ను మా
పేరెంట్స్ ఎప్పుడు వదిలే ఇప్పటికీ స్టిల్ మా మదర్ ఉన్నారు, ఫాదర్ లేకపోయినా ఆయన ఇంపాక్ట్ నా మీద స్టిల్ అలాగే ఉంది. సార్ నేను ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇంత ఇండస్ట్రీలో ఇన్ని చేసుకుంటూ వెళ్తున్నానంటే అది మా ఫాదర్ ఇచ్చిన బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్. ఆయన బాడీ లాంగ్వేజ్ అది, ఆయన మాట్లాడే విధానం. నేను ముందు సైలెంట్ అండి, చాలా ఇంత గట్టిగా మాట్లాడేవాడిని కాదు. ఆయన చనిపోయిన తర్వాత మేబీ అదంతా అడాప్ట్ అయిపోయింది నాలో. సో అలాగా ఇంట్లో మీరు ఒక్కలేనా ఇంకా సిస్టర్? నేను ఒక్కనే, సింగిల్ సింగిల్. ఓకే ఓకే. మదర్ మీతో పాటు ఇక్కడ ఉంటున్నారా? ఉంటారండి, ఇక్కడే ఉంటారు మాతో పాటు. ఓకే. అంటే చెప్పలేదా మదర్, ఎందుకురా మనకి ఇవన్నీ, ఏదో జాబ్ చూసుకోవచ్చు కదా? స్టార్టింగ్ లో అంటారు కదండి అందరు అనేది, మదర్స్ ఎట్లయినా, మా మదర్ అందులోనూ ఎప్పుడు 80s మదర్ లానే ఉంటారు ఇప్పటికి స్టిల్. ఆ మొబైల్, నార్మల్ మొబైల్ వాడుతూ సింపుల్ మదర్ తాను, హౌస్ వైఫ్ తాను. అవి వంట వండడం పెట్టడం ఎవరైనా వస్తే ఇక ఆమె స్టైల్ అదే. సో వాళ్ళు అంటారు కానీ ఎంకరేజ్ అయితే మా మదర్ ఎప్పుడైతే 1948 అఖండ భారత్ సినిమా వచ్చి ఫస్ట్ టైం చూసిందో అప్పుడు ఆమె చెప్పింది, ఇంత మంచి సినిమా తీసాడు మా అబ్బాయి అని అప్పుడు ఫీల్ అయ్యారు. సో ఆ రోజు నుంచి ఆమె తెలుసు నేను కష్టపడేది చూస్తుంటది ఆమె. సో నిజంగా వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఇంత ముందుకు వెళ్తున్నాను. ఓకే. టాలీవుడ్, కన్నడ చేశారు, ఎస్. ఏంటి డిఫరెన్స్? నాకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది, నా వేలో నేను వెళ్తున్నాను కదా, సపరేట్ వే అనేది నేను క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడైనా అక్కడైనా నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే అడవిలో వదిలేసినా కూడా బతికి బయటికి రాగలను అనేటట్టే. అంటే మీతో మేమేం మాట్లాడలేము, అట్లా అన్నప్పుడు మేము అడగలేము కూడా. లేదు, అంటే ఎక్కడున్నా మీ కరేజ్ అనేది మీరు నిరూపించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అటు వెళ్తారు, అటు నుంచి ఆర్టిస్టులు ఇటు వస్తారు, అది మనం టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. అంటే ఇప్పుడున్న సినీ పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి, దీనిపై మీరు ఏమంటారు అసలు? పాన్ ఇండియా సినిమా అంటే తీసేసి దాన్ని అన్ని లాంగ్వేజ్ లో తీస్తే పాన్ ఇండియా అవుతుంది. సబ్జెక్ట్ ఎప్పుడైతే యూనివర్సల్ గా కనెక్ట్ అవుతుందో అది పాన్ ఇండియా. నా ఉద్దేశంలో అయితే అదే. ఇప్పుడు నేను తీసుకున్న సబ్జెక్ట్ కూడా మా మదర్ చెప్తున్నా, అది యూనివర్సల్ కంటెంట్. ఇట్ కెన్ బి రిలీజ్డ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. సో అమ్మ గురించి ఎవరైనా చూస్తారు, అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సబ్జెక్ట్ హీరో అయి ఉండాలి, యూనివర్సల్ కంటెంట్ అయి ఉండాలి, అప్పుడు ఇట్స్ ఎ పాన్ ఇండియా నా ఉద్దేశంలో. ఆర్జీవి గారు కాకుండా నచ్చిన డైరెక్టర్ టాలీవుడ్ లో? పూరి జగన్నాథ్ గారు. సరైన అంటే నాకు కలిసాను జస్ట్, అంటే ఆయన ఫిలిం రొమాంటిక్ వాళ్ళ అబ్బాయి రిలీజ్ అయినప్పుడు జస్ట్ మెహబూబా ఏదో లేదు రొమాంటిక్ మూవీ వచ్చినప్పుడు ఆకాష్ పూరి, అవును, ఆ ప్రీమియర్ కి వెళ్ళినప్పుడు జస్ట్ అలా కలుసుకున్నాం అంతే. బట్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆయన. యాక్చువల్లీ బిజినెస్ మ్యాన్ సినిమా చూసి నేను ఒక చాలా ఇన్స్పైర్ అయ్యి పడిపోతానే ఉంటే గ్యాప్ ఉండదు, మూవీ వెళ్ళిపోతా ఉంటుంది. ఇన్ని నేను చేయగలుగుతున్నానంటే అది కూడా ఒక ఆ సినిమా మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. ఆయన మేకింగ్ చేసిన హీరోస్ స్టైల్స్ కానీ అవి అసలు ఒక్కొక్క హీరో ఆయన చేసిన తర్వాత మొత్తం మారిపోతారు. సో అలాంటి డైరెక్టర్ నాకు చాలా ఇష్టం. ఓకే. అంటే పెద్ద డైరెక్టర్లు కాకుండా చిన్న డైరెక్టర్లు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఎక్కువ కంచర్ల పాలెం దగ్గర నుంచి తీసుకుంటే, అక్కడి నుంచి తీసుకుంటే చిన్న సినిమాలు కూడా హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అట్లాంటి సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అలాగే ఇప్పుడు మనకి ఓటీటీ సోర్స్ బాగా ఉంది, వీటిపై కూడా మీరేమంటారు? ఓటీటీ సోర్స్ మంచిగానే ఉంది. సినిమాలు ఏంటంటే చాలా మంది పాపం తెలియక ఓటీటీ ఉంది కదా అని చెప్పి తీసేసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు బయట. మా సినిమా ఓటీటీలో రిలీజ్ అయిపోద్దని ఏదో ప్రొడ్యూసర్ ని బ్లేమ్ చేసి అట్లా వాళ్ళని మ్యానిపులేట్ చేసేసి సినిమాల్లోకి తీసుకొస్తున్నారు. వాళ్ళు పాపం ఏ విలేజ్ లోనో ల్యాండ్లు అమ్ముకుని తీసుకొస్తున్నారు. డైరెక్షన్ అవి చూడకుండా వీళ్ళు ఎలా చేస్తారని కూడా తెలియదు. చెప్పారు సరే సినిమా అంటే అందరికీ సరదా ఉంటుంది వచ్చేస్తున్నారు. దానికి ఒక పర్టికులర్ ముందు నుంచే అప్రూవల్స్ అన్ని తీసుకుని అందరూ ప్లాన్డ్ గా వెళ్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్యాడింగ్ అంటే చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు, సినిమా క్వాలిటీ లేకుండా ఏదో ప్యాడింగ్ పెట్టేస్తాం సినిమా మాది ఓటీటీకి వెళ్ళిపోద్ది అని ఏం లేదు. కొత్త వాళ్ళతో తీసిన సబ్జెక్ట్ మేకింగ్ చాలా బాగుంటే పెద్దోళ్ళైనా వచ్చి సపోర్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. ఎందుకు దిల్ రాజు గారు ఫస్ట్ ఎంకరేజ్ చేస్తుంటారు అట్లాంటి ఫిలిమ్స్ అని. అల్లు అరవింద్ గారు ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే అరవింద్ గారు చాలా మంది కొత్త వాళ్ళ దగ్గర కూర్చుని ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. ఆయన సినిమా కంటెంట్ ఉంది అనుకోండి వాళ్ళే పుష్ చేస్తారు దాన్ని. ఎట్లా నేను చూసిన వాళ్ళు సిద్ధు జొన్నల గడ్డ వీళ్ళంతా అట్లా వచ్చిన వాళ్ళే, అంతే టాలెంటెడ్ అండి, టాలెంటెడ్. ఎప్పుడు గుర్తించాలి ఆ పాయింట్ ని. సో అట్లా ముందు నుంచే చేసుకుంటా వస్తుంది. నేను మాక్సిమం ఏంటంటే నాకు ఛాన్స్ వచ్చిన ఐ విల్ గో విత్ న్యూ కమర్స్
పాత వాళ్ళని యాడ్ చేసుకుంటూ కొత్త వాళ్ళతోనే వెళ్ళాలనేది థింగ్. ఎందుకంటే నా టైమింగ్ కి వాళ్ళు వర్క్ చేయాలి, వాళ్ళ టైమింగ్ కి నేను ఉండలేను, అందుకని. అయితే ఇప్పుడు టాలీవుడ్ అనేది ఏపీకి వెళ్ళిపోతే బాగుంటుందని చాలా మంది మేము ఇంటర్వ్యూలు చేసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారనమాట. మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ జస్ట్ పొలిటికల్ వార్ అండి, అంతే. జనాలు ఎక్కడున్నా ఒకటే. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోయినంత మాత్రాన మారదు, ఇక్కడ ఉన్నంత మాత్రం అందరూ మనోళ్ళే. ఇప్పుడు ఇక్కడ ఉన్నా నేను హైదరాబాద్ లో, నేను రోజు అందరిని ఇక్కడ కలుస్తాను. అతను సపరేట్ తెలంగాణ, నేను ఆంధ్ర అని ఎప్పుడు లేదు. మా డాడీ ఏమో విజయవాడ, ఆంధ్రాలో ఉన్నాం మేమంతా. మా అత్తయ్య వాళ్ళందరూ తెలంగాణలో ఉన్నారు చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఆధార్ కార్డ్స్ అన్ని తెలంగాణ ఉండి మా దాంట్లో ఇప్పుడు వాళ్ళ మా అత్త తెలంగాణ, నేనేమో ఇట్లా అని అనలేను కదా, వాళ్ళ నా రిలేటివ్స్. సో పెరిగింది చిన్నప్పటి నుంచి ఇక్కడ అక్కడ. వాళ్ళు ఏంటంటే డివిజన్ అయింది, మనం దాన్ని ఏం చెప్పలేము. సో అందరూ మన వాళ్ళే అనుకుని వెళ్ళడమే. ఇక్కడ ఉన్న ఒకటే, అక్కడ వెళ్ళిన ఒకటే. కాకపోతే ఏంటంటే అన్ని ప్లేసెస్ ని స్టోరీకి తగినట్టు చూపించుకుంటూ వెళ్తే బాగుంటుంది. మీరు ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు కదా, కొత్తగా టెక్నికల్ గా ఏం వాడుతున్నారు ఏంటి? అది నా సీక్రెట్ కదా, అదే సీక్రెట్ కదా. కొంచెం కొత్త టెక్నాలజీస్ మొత్తం ఇప్పుడు ఈ సినిమా ఫ్రైడే కూడా నేను ఫస్ట్ టైం అది నానో ప్రైమ్ లెన్స్ అని ఒకటి లాంచ్ అయింది. ఇమీడియట్ గా ఈ సినిమాకి వాడాలి. నేనంటే రెగ్యులర్ గా అందరూ వాడేలాగా నేను ఇప్పుడు చేయను. నేను అంటే బయట సినిమాలకి ఏం వాడుతున్నారు హాలీవుడ్ లో ఆలోచిస్తాను. ఇదే ఎందుకు, ఇప్పుడు చాలా వాటికి ఎలక్ట్రానిక్ వాటికి ఎక్స్పైర్ అయిపోతాయి. నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చూస్తుంది అనేది మాత్రం పక్కా ఆలోచించే చేస్తాను. సో ఆ లెన్స్ లాంచ్ అయిన ఇమీడియట్ గా నాకు కెమెరామెన్ దానికి చేసిన ఆయన పృథ్వీ అని ఉన్నాడు, తను రిఫర్ చేశాడు, ఇలా అయితే బాగుంటుంది, ఈ లెన్స్ తో వెళ్దామన్నా. అతను కూడా కొత్త, ఫస్ట్ టైం ఈ ఫిలిం తోనే రాబోతున్నాడు. కానీ ముందు తను చాలా ఆల్బమ్ సాంగ్స్ చేశాడు. సో అతను కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలనిపించింది, తన్ని ముందుకు తీసుకు తను ఏం కంఫర్ట్ నువ్వు దేంట్లో ఇమీడియట్ గా అరౌండ్ 40 lakhs దాకా అట్లా అయింది. కొనేసాం, ఈ సినిమా మీదే అప్లికై చేస్తాం. మ్యూజిక్ అయితే తన నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎలా అంటే మేము బ్రదర్హుడ్ టైప్ అన్నమాట. ప్రజ్వల్ అని చాలా బాగా ఫేమస్ అయింది సాంగ్ ఈ మధ్యన, ఆ మదర్ మీద. ఆఫ్టర్ సో మెనీ డేస్, రఘువరన్ బీటెక్, బిచ్చగాడు ఇలాంటి మూవీస్ తర్వాత మా సాంగ్ కూడా బాగా వెళ్తుంది. నిన్న మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేశాడు, తన భీమవరం చదివి అభి అని, తన జబర్దస్త్ లో అట్లా ఉంటాడు, క్రేజీ అభి అని తన పేరు. అభిగా క్రేజీ అభి అని ఉంటాడు. పిల్లల షో వచ్చింది కదా మా టీవీలో, దానికి ట్రైనింగ్ తనే ఇచ్చాడు అన్నమాట పిల్లలందరికి. సో అతను చెప్పాడు అన్నమాట, డార్లింగ్ నువ్వు కొట్టేశావు డార్లింగ్, సాంగ్ ఎక్కడో ఏదో ఊరు దగ్గర ఉన్న అమ్మాయి వాళ్ళ మదర్ బర్త్డే కి ఆ సాంగ్ పెట్టిందన్న. నా కాలేజ్ మేట్ ప్రైవేట్ లో పెట్టుకుంది, కానీ స్టేటస్ వాట్సాప్ లో నా ఫ్రెండ్ కాబట్టి చూసాను, వాట్సాప్ లో నేను తీసి పంపుదామంటే లేదు, స్క్రీన్ రికార్డ్ చేసి నాకు పంపారు. సో నాకు అక్కడ దాకా రీచ్ అయినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మనం చేసిన పని జెన్యూన్ గా అటెంప్ట్ చేస్తే ఎక్కడ దాకా రీచ్ అవుతుంది అనేది అర్థమైంది. ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఓకే ఈశ్వర్ గారు, మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దాత్రి ఛానల్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.